హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఓట్స్ తోటి ఒక కేక్ తయారు చేయబోతున్నాము. చాలా హెల్దీ రెసిపీ. ఈ కేక్ని ఏ విధంగా తయారు చేసుకునేది ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఈ కేక్కి సంబంధించి ఎటువంటి ఆయిల్ కానీ షుగర్ కానీ ఫ్లోర్స్ కానీ వాడటం లేదు. ఓన్లీ హెల్దీ ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాము. దీంట్లో ఏమేమి వేసామనేది ఇప్పుడు మనం చూద్దాం రండి. రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను, 3/4 కప్పు. 2 యాపిల్స్, 2 బనానాస్, కిస్మిస్, క్యాన్బెర్రీ, వాల్నట్స్, సినమన్ పౌడర్, హనీ, బేకింగ్ సోడా, 2 ఎగ్స్, సాల్ట్. ఇప్పుడు మనము ఇట్లా చదరంగా ఉండే బౌల్ని అయితే తీసుకోవాలి. దానిపైన బటర్ పేపర్ అయితే వేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక బౌల్లో రోల్డ్ ఓట్స్ని పౌడర్ చేసి ఆ పౌడర్ తీసుకోండి. యాపిల్ని ఈ విధంగా కట్ చేసుకోండి. బాగా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. తర్వాత దీన్ని మనము మిక్సీకి వేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసి ఈ రోల్డ్ ఓట్స్లో మనము ఈ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపాలి. ఇప్పుడు బనానా 2 తీసుకొని ఈ విధంగా మెత్తంగా పేస్ట్ చేయండి. మెత్తంగా స్మాష్ చేసిన తర్వాత దాన్ని కూడా ఆ బౌల్లోకి వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు వేడి నీళ్ళల్లో ఈ గ్రేప్స్, క్యాన్బెర్రీస్ 2 బాగా నానబెట్టండి ఒక 10 నిమిషాలు. తర్వాత కోడిగుడ్లు 2 కొట్టి దీంట్లో పోయండి. బాగా కలపండి. ఇప్పుడు సినమన్ పౌడర్ 2 స్పూన్స్ అయితే వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసాను. బేకింగ్ సోడా వచ్చి కొంచెం వేసాము, ఒక 1/2 స్పూను బేకింగ్ సోడా. ఇప్పుడు దాన్ని బాగా కలుపుకోవాలి. మనము ఈ సోడా వేసిన మిశ్రమాన్ని అయితే ఒకటే పక్కకి కలపాలండి. ఈ విధంగా ఒకటే పక్కకి మనము కలుపుకోవాలి. సోడా వేసిన తర్వాత ఒక పక్కకే కలపాలి, అది మాత్రం గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం వేడి నీళ్ళల్లో నానబెట్టిన ఈ గ్రేప్స్, క్యాన్బెర్రీస్ ఒక టిష్యూ పేపర్ పైన అయితే బాగా కడిగేసి వేయండి. ఇప్పుడు వేసిన తర్వాత మనకు ఆ నీళ్ళ చెమ్మంతా ఆ టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది. దానిపైన ఇంకొక టిష్యూ పేపర్ కూడా వేసి చెమ్మ లేకుండా తీయాలి. ఇప్పుడు ఈ గ్రేప్స్, క్యాన్బెర్రీస్ కూడా మనము ఆ మిశ్రమంలో అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు అవి కూడా వేసి బాగా కలపండి. ఇప్పుడు మనము బటర్ పేపర్ వేసి ఉంచిన బౌల్లోకి ఈ మిశ్రమాన్ని అయితే వేసుకోవాలి. బాగా సెట్ చేయండి. దాంట్లో వేసి ఈ విధంగా ఒక్కసారి అలాగా కదిలిస్తే సెట్ అయిపోతుంది. ఇప్పుడు వాల్నట్స్ తీసుకొని సన్నంగా ఈ విధంగా తరుక్కోవాలి. అంటే సన్నంగా పీసెస్ అయితే చేసుకోవాలి. స్మాల్ పీసెస్ని మనము వాల్నట్స్ని ఆ కేక్ పైన అయితే ఈ విధంగా వేసుకోవాలి. చూసారుగా, పైనే మొత్తం కేక్ మొత్తం వేసుకోవచ్చు. కానీ వాల్నట్ కొందరు ఇష్టంగా తినరు కాబట్టి కొంచెం సైడ్కి మేము వేసాము, మిగతా సైడు కేక్గా ఉంచామండి. వాల్నట్స్ కొందరు తినరు,
అందుకోసం వాల్నట్స్ చాలా బాగుంటుంది. అందరికీ ఆ టేస్ట్ నచ్చదు కాబట్టి వాల్నట్స్ సపరేట్గా వేసాము. ఈ ఈ భాగంకి ఓన్లీ ఫ్రూట్స్ అన్నీ కలిసింది మాత్రం ఉంటుంది. అందుకని మేము అంతవరకే వాల్నట్స్ వేసాం. ఇప్పుడు దీనిపైన హనీ అయితే పోసుకోవాలి. చూడండి, చాలానే హనీ పడుతుంది. ఒక 2-3 స్పూన్లు హనీ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. హనీని బాగా ఈ విధంగా వేసేయండి, పైనే అయితే వేయండి. ఇప్పుడు మనము దీన్ని ఓవెన్లో పెడుతున్నాము. మీరు బేక్ కూడా చేసుకోవచ్చు. ఎవరి దగ్గరైనా కేక్ చేసే మిషన్ ఉంటే దాంట్లోనే పెట్టుకోవచ్చు. ఈ ఓవెన్లో 180 డిగ్రీస్ సెంటీగ్రేడ్ పెట్టి మనము 30 మినిట్స్ 25 to 30 మినిట్స్ బేక్ చేయాలి. 180 డిగ్రీస్ 30 మినిట్స్ అయితే బేక్ చేయాలి. ఇప్పుడు దీన్ని మనము తిప్పిచ్చేసి చూద్దాము. కేక్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, బటర్ పేపరు ఈజీగా వచ్చేస్తుంది. కేక్ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం టేస్ట్ కూడా చూడబోతున్నాం, రండి. చూడండి ఎంత బాగా వచ్చింది కదా, చాలా సాఫ్ట్గా చాలా బాగుంది కేక్ అయితే. ఇప్పుడు కట్ చేస్తూ ఉన్నాను చూడండి. మీకు నేను కేక్ ఎలా వచ్చిందో కూడా మీకు నేను చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో, చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. స్ట్రక్చర్ కూడా ఎంత బాగుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూసారా? చూడండి ఎంత బాగుంది కేక్. చాలా హెల్దీ రెసిపీ. చూడండి కేక్ ఎంత బాగుందో, ఎంత సాఫ్ట్గా ఉంది కదా. టేస్ట్ అయితే చేద్దాం ఇప్పుడు. సూపర్గా ఉంది కేక్, నిజంగా చాలా బాగా వచ్చింది. దీంట్లో ఎటువంటి షుగర్ కానీ ఆయిల్ కానీ ఏ పిండి కానీ వాడలేదు. చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.